హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత కిచెన్ లాగ్స్. ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ. ఈరోజు అయితే నేను పానగల్ ఛాయ సోమేశ్వరాలయంకి వెళ్తున్నామండి. ఇదిగోండి ఎంట్రన్స్ దగ్గర నుంచి తీస్తున్నాను. ఛాయ సోమేశ్వరాలయానికి ఎందుకు వెళ్తున్నామంటే ఈరోజు మా మ్యారేజ్ డే అనమాట. మార్చి 6th. అదే రోజు మండే అయిందనమాట. శివాలయంకి వెళ్ళాలి అనుకున్నాము. ఇక్కడికి వెళ్దామని చెప్పేసి పానగల్కు వచ్చాము. ఇదిగోండి కోనేరు, ఇది ముందు గుడికి ముందు కోనేరు ఉంటుంది. ఇదిగోండి లోపలికి వెళ్తున్నాము. గుడి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. ఇలానే ఇంకొకటి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళి మరి అక్కడి నుంచి బయటకు వెళ్తారేమో తెలీదు, కానీ ఇప్పుడైతే ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి నుంచే వస్తున్నారు. ఇది గుడికి సంబంధించిన మ్యాటర్ అయితే ఉంది ఇక్కడ. అది చదువుదామని చెప్పేసి ఫోటో తీశాను. ఈ గుడి అంతా రాతి కట్టడమే అండి. చాలా బాగుంటుంది. పురాతనమైన గుడి. ఇది స్టోరీ అయితే మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఇదిగోండి గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది త్రికూట ఆలయం అండి. 3 గర్భగుడిలు ఉంటాయి. ఇక్కడ బయట ఉన్న చిన్న చిన్న ఇలా గుళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ ఉప ఆలయాలంట. ఇవి మేము అభిషేకం చేయించడం కోసం దీంట్లో పంచామృతాలు అయితే కలుపుతున్నాము. ఇక్కడైతే బయట ఇచ్చారు ఇత్తడి చెంబులు. ఇదిగోండి గణపతి దగ్గర నుంచి దండం పెట్టుకొని ఇవన్నీ పంచామృతాలు కలుపుకుంటున్నాము. ఇదిగోండి లోపల గుడి. ఇదిగోండి, ఇదైతే చాలా చాలా బాగుంటుంది. మేము కాలేజ్ టైంలో వెళ్ళాము, కానీ ఆ టైంలో అయితే ఇంత పబ్లిక్ ఉండేది కాదు. పంతులు కూడా ఉండేవారు కాదు. మామూలుగా ఎగ్జిబిషన్కి అట్లా వెళ్తారు, టూర్కి వెళ్ళినట్టుగా మేము వెళ్ళాము. ఇదిగోండి గర్భగుడిలోకి వెళ్తున్నాము. నాకు పూర్తిగా తీయడానికైతే వీలు అవ్వలేదండి. తీయడానికైతే ట్రై చేశాను. ఇదిగోండి గర్భగుడిలో అభిషేకాల కోసం అని చెప్పేసి లైన్ కట్టారు. దర్శనం చేసుకునే వాళ్ళైతే బయట నుంచి అలా చేసుకొని వెళ్తున్నారు. ఇదిగోండి గర్భగుడి లోపలికి కిందికి ఉంటారనమాట స్వామి. శివలింగం అనేది కింద ఉంటుంది, కిందికి దిగాలి. ఇదిగోండి అభిషేకానికి అయితే ఒక 7-8 మెంబర్స్ని లోపలికి పంపించారు పంతులు గారు. మేమైతే అన్ని బయట తీసుకొని వెళ్ళాము. పంచామృతము, స్వచ్ఛమైన ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె అన్నీ అక్కడే గుడి దగ్గర దొరికాయి. తీసుకొని వెళ్ళాము. ఇక్కడ లైట్ ఆఫ్ అభిషేకం అయితే చేస్తున్నారు పంతులు. పంచామృతం తీసుకోండి. పంచామృతం తీసి మధుమానో మనస్మాగం పశ్య సూర్యః మాద్వీర్ఘావో భవంతునః. అభిషేకం అయితే అయిపోయిందండి. అభిషేకం అయిపోయిన తర్వాత ఇక్కడ దత్తాత్రేయ స్వామి అండి. ఇక్కడ ఇంకొక గర్భగుడి, అక్కడి నుంచి ఇంకొక గర్భగుడిలో సూర్య భగవానుడు ఉంటారు. మూడు ఉన్నాయి కదా గర్భగుడి. ఒకటి శివలింగము, ఒకటి దత్తాత్రేయ స్వామి, ఒకటి సూర్య భగవానుడు. అయితే ఇక్కడ ధ్వంసం అయిపోయాయి విగ్రహాలు చాలా వరకు. అక్కడ సూర్య భగవాన్ విగ్రహం అయితే లేదు. ఇక్కడ నంది కూడా లేదండి. చాలా విగ్రహాలు అయితే ధ్వంసం చేశారు గుడిలో. నేనైతే క్లారిటీగా తీసానో లేదో కానీ చాలా చాలా బాగున్నాయండి శిల్పకళలు అయితే గుడి స్తంభాల పైన. ఇదిగోండి ఈ పైన అయితే నవగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఛాయ అనేది చూపించడానికి నాకు కొంచెం వీలు కాలేదండి. అది ఏ టైంలో అయినా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకేలా నీడ శివలింగం పైన పడి ఉంటుందన్నమాట.
లోపల నుంచి అయితే బయటికి వచ్చామండి. గుడి బయటి నుంచి చూడండి ఎలా ఉందో, చాలా చాలా బాగుంటుంది గుడి. మొత్తం ఇది రాతి కట్టడం అండి. ఇక చిన్న చిన్న గుళ్ళు అన్నీ ఉపాలయాలు అంటా అండి అవి. అక్కడైతే ఇప్పుడు విగ్రహాలు అయితే ఏం లేవు. ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదండి, అక్కడ పుట్ట ఉంటుంది, దాంట్లో అమ్మవారు ఉంటారు, నాగదేవత ఉంటారు. అయితే నాగుల పంచమికి, నాగుల చవితికి వచ్చి ఇక్కడైతే చాలా బాగుంటుంది, బాగా చేస్తారు. ఇదిగోండి అక్కడ ఎంట్రన్స్ ఉంది కదా, అలానే ఇంకా బ్యాక్ సైడ్ ఇంకొకటి, అది ఎగ్జిటా ఎంట్రన్సా తెలీదు, అలానే ఇంకొకటి అయితే ఉంటుంది ద్వారము. ఇదిగోండి పుట్ట. మేము వెళ్ళింది అయితే సోమవారం రోజండి. ఆ రోజైతే స్పెషల్గా అభిషేకాలు చేస్తారు. ఇదిగోండి గుడి చుట్టూరా. కోనేట్లో చూడండి ఎన్ని తామర చెట్లు ఉన్నాయో. తామర పూలు కూడా చాలా ఉన్నాయండి. కాకపోతే అవి మధ్యలో ఉన్నాయి, తీయడానికి రాలేదు. చివరి ఉన్నాయన్నీ కోసేసారనమాట. ఇదిగోండి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి తామర పూలు కూడా. కాకపోతే నాకు ఆ లోపలికి వెళ్ళి తీయడానికి వీలవ్వలేదు. కనిపిస్తున్నాయండి మీకు, చాలా ఉన్నాయి. డైరెక్ట్గా చూస్తే అయితే కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ నుంచి టెంపుల్ ఎలా కనిపిస్తుందో చూడండి. ఇదిగోండి ఇవన్నీ తామర పువ్వులు, వైట్ కలర్వి. ఇదిగోండి దీంట్లో హంసలు ఈత కొడుతున్నాయి చూడండి, చిన్న పిల్లలు. కొన్నేమో బయట ఉన్నాయి. స్విమ్మింగ్ చేసి అలసిపోయి ఇక్కడికి వచ్చింది రాయి పైనకి. అది కూడా ఇక్కడికి వస్తుంది చూడండి.
ఇంకా ఈ రాయిపైకి వస్తే ఇవి కనిపిస్తాయి, ఇంకా చిన్న చిన్న పిల్లలు. చూసారండి ఎలా ఈత కొడుతున్నాయో? అరుపులు వినిపిస్తున్నాయా? వాటి సౌండ్స్ వినిపిస్తున్నాయా? ఇదిగోండి ఇక్కడి నుంచి కనిపిస్తున్నాయి కొంచెం కొంచెం లోటస్. చూడండి దీంట్లో చేపలు కూడా ఉన్నాయి. ఫస్ట్ వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి అని దిగినప్పుడు కనిపించాయి. అది వీడియో తీశాను, అది ఆన్లో ఉందనుకున్నాను వీడియో, కానీ అది ఆఫ్లో ఉంది. కానీ అవి కూడా చాలా చాలా ఉన్నాయి. అవి ఇక్కడ స్టెప్స్ దగ్గర కనిపిస్తాయి. ఇదిగోండి ఇదండి బయటికి వెళ్ళే దారి. ఎంటర్ అయినప్పుడు తీయలేదు, బయటికి వెళ్ళే ముందు తీశాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో